సంగమ దేవుని పిల్లారా, చేరి వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక వందనాలు. గ్రంథంలో కొన్ని మాటలుగా మనం ఒక దినము ఒక రాత్రికాల సమయం ముందు ధ్యానించుకుందామండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా మనకు ఎంతైనా ఆశీర్వాదం దీవిన సర్వ సృష్టిని సృష్టించిన దేవుని జ్ఞాపకం చేసుకుంటే మనకు మంచిది కనుక చూడండి, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము చదువుతాను, గమనించగలరు. వారు యథార్థపరులను కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. యథార్థవంతులు కాక అతిశయపడుదురు, కానీ నీతిమంతుడు అంట ప్రియులారా విశ్వాసము మూలముగా బ్రతుకును. ఏంటయ్యా మన విశ్వాసం అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి వచ్చి ఈ యొక్క భూలోకం మీద ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనము ఏర్పరచుకొని మనం ఆయన రక్తం ధరకొని ఆయన రాజ్యానికి పరిశుద్ధంగా తీసుకుపోవటం అనేది మనకు గొప్ప నిరీక్షణ, పట్టుదల, విశ్వాసం. అలాగే చనిపోయిన తర్వాత ఆయన మనము లేపి ఆయన రాజ్యానికి తీసుకొని పోతాడు అనేది మన యొక్క గొప్ప నిరీక్షణ, విశ్వాసము. వాటి మీద మనము పట్టుదల కలిగి మనకు ఇచ్చిన ఆయుస్సును బట్టి మనము దేవుని వాక్యం ద్వారా పట్టబడుతూ వాక్యాన్ని మనము బ్రతకవలసిన వారిగా ఉండాలి. నీతిమంతుడు ఆ విశ్వాసం మూలంగానే బ్రతుకునంట. అనీతిమంతుడైతే ఆ విశ్వాసం లేక అవిధేయుల ఇదిలో ఉండి ఆ విశ్వాసం లేక నశించి పోదు. కనుక మన యొక్క ఆలోచన, మన యొక్క గోలు, మన యొక్క పట్టుదల, మన నిరీక్షణ పరలోక రాజ్యము, ఆ నిత్య జీవము చేరటం. ఆయన చెప్పిన మాట ఆయనే వాగ్దానం చేసిన దేవుడు కనుక దానిని మనము మొదటగా వాగ్దానం చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. నిత్య జీవం ఇస్తానని చెప్పింది ఆయన కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు కనుక, పరిశుద్ధ పిలుపుతో మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక, ఆయన వట్టి నమ్మకాన్ని కాదు, ఆయన అమూల్యమైన సొత్తు వెలపెట్టి కొన్నాడు కనుక మనము ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించబడతాం. లేకుంటే మనకు ఆ యొక్క రాజ్యానికి మనము అర్హులమే కాదు. ఆయన కృపతోటి మనము అక్కడ చేరుతున్నాం. కృప అనగా ఏదైతే మనము పొందలేమో అది పొందేటట్టుగా చేసేదే కృప. మనము పరలోక రాజ్యానికి వారసులమే కాదు, మనము అసలు పనికిరాము. అక్కడ ఆయన కృప వలన అది పొందలేము. మనము ఆయన కృప వలన, దయా కనికరముల వలన మనల్ని ప్రేమించి కలువరి శిలువలో రక్తం కార్చి చనిపోయి మనల్ని అక్కడికి చేర్చుకున్నాడు. ఆయన కృప అనమాట పిల్ల. కృప చాలా విలువ కలిగింది, ప్రేమ కన్నా ఎక్కువైనది పిల్ల. లోకమును ఎంతో ప్రేమించిన ఆయన కృపా కనికరముల ద్వారా ఆ కృపతోటి మనం ఏదైతే పొందనీకి అర్హులము కామో అది పొందేటట్టుగా చేసేదాన్ని మనము కృప అని పిలుచుకోవచ్చు. కనుక అది పొందేటట్టుగా చేసిన కృప కలిగిన, దయ కలిగిన, కరుణ కలిగిన దేవుడిని మనము మనసారా ఆయనను పూజిస్తూ ఆరాధిస్తూ మనము బద్ధులమై ఉన్నాం. అందుకే మనము నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. చూడండి, మత్తయి సువార్త మాట మనము చూస్తాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనము చూద్దాం. చూడండి, ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవుము, అప్పుడు నీ దాసుడు స్వస్థపరచబడును. అలాగే 10వ వచనం కూడా చదువుకున్నాం. చూడండి, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులలో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఆయన వెంట వస్తున్నటువంటి జనంతో అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలు ప్రజలలో ఇంత గొప్ప నిరీక్షణ, విశ్వాసము నేను చూడలేదయ్యా. అతను అంటున్నటువంటి ఆ విశ్వాసభరితమైన మాట చూడండి.
నీ ఇంటికి నేను వస్తాను అంటే అతను ఏమంటున్నాడు? ఆ శతాధిపతి, ఆ 100 మందికి అధిపతి అయినటువంటి ఆ శతాధిపతి దాసుని కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు. ప్రభువా, నా ఇంటికి రానక్కర్లేదు, నా ఇంటికి నీవు వచ్చినా నేను యోగ్యుడను కాను ప్రభువా, నా ఇంటికి నీవు వచ్చినా నాకు యోగ్యత లేదు, నేను పరిశుద్ధుడనైతే కాను, కనుక నీ అంత పరిశుద్ధుడు నా ఇంటికి వచ్చుట నేను పరిశుద్ధుడు కాదు, కనుక నేను అర్హుడను కాను. నీవు మాట మాత్రము అక్కడనే నువ్వు సెలవిస్తే అతను బతుకుతాడని గొప్ప విలువైన నమ్మకమైన విశ్వాసం అక్కడ కనపరిచినాడు. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ ప్రభు అన్న మాట ప్రియులారా, ఇశ్రాయేలులలో ఇంత నిరీక్షణ లేక అంత విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదు, వినలేదు అంటున్నాను. కనుక ప్రియులారా, ఆ విశ్వాసము నిరీక్షణ చాలా గొప్పది. దాన్ని ఎంత నమ్ముతామో, మన విశ్వాసపు కొలత ఎంతనో మనము కనపరుచుకోవాలంటే ఆయన క్రియలు మనలో కనపరుచుకోవాలి, తెలియపరచుకోవాలి. ఒక్క ఆదివారం మాత్రం బైబిల్ పట్టుకొని శ్రద్ధగా పోవడం కాదు. అనుదినము వాక్యం చదువుకుంటూ బ్రతుకు దిద్దుకుంటూ మార్చుకున్నవాడే విశ్వాసి. బ్రతుకులను తప్పుతోవలో పోకుండా వాక్యం చేత దాని ఏమంటాము, దాని క్రమంలో నడుచుట గొప్ప పని ప్రియుల. కనుక ఒక దినమే కాదు, అనుదినము దేవుని వాక్యం ద్వారా స్థిరపరచబడినటువంటి దేవుని సత్యమైన నోటి మాట ద్వారా మనము బ్రతికినట్లయితే, అంగీకరించినట్లయితే, దాని ప్రకారం మనము నడుచుకున్నట్లయితే, గైకొన్నట్లయితే, మన విశ్వాసము మెట్టు లేక మన విశ్వాసపు స్థాయి లేక మన విశ్వాసపు శాతము అది మన క్రియలలో కనపడుతుంది. దానికి ఫలితము యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పరలోకంలో మనకు ఇస్తారు. అక్కడ మనం ధనం సంపాదించుకుంటే అక్కడ చిమ్మిట కొట్టదంట. అది అక్కడ ఏ దొంగ రాలేదు, ఎందుకంటే దొంగ అసలు ఉండడా, హాని చేసేది ఏది అక్కడ ఏముండదు. అంతా మంచి పరిశుద్ధత, యథార్థత, నీతిమంతులు. కనుక అక్కడ ధనం సంపాదించుకుంటే మీకు మంచిది. అందుకే దేవుడు ఒక ధనవంతుడు, నేను అన్నీ చేస్తున్నానయ్యా, బాల్యం నుండి మీరు చెప్పినట్టు చేస్తున్నాను, ఇంకా ఏదో కొదవ ఏమన్నా ఉందని చెప్పు, నేనేం చేస్తే నీ రాజ్యానికి వస్తానో చెప్పు అన్నప్పుడు ఇంకా దేవుడికి అర్థమైపోయి, నీ ఆస్తి ఉంది కదా అది అమ్మేసి బీదలకు ఇవ్వు అన్నప్పుడు అతను ఏం చేసినాడు, ముఖము మార్చుకొని ఇన్ని రోజులు సంపాదించి రోజు ఆ మూటను లేక దాన్ని చూసుకుంటూ బతుకుతున్నాను, అదే నాకు దిక్కుని బతుకుతున్నాను, ఈ కొంచెం ఈ సంపాదించినంత మీ బీదలకి ఇమ్మంటున్నావు, ఇది ఎక్కడ దేవుడు నీవు అనేసి ముఖం మార్చుకొని వెళ్ళిపోయినాడు. అక్కడ తర్వాత శిష్యులతో అంటున్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు, ఒంటే సూది బెజ్జంలో ఆ సూది బొక్కలైన ఇంతలా ఒంటే దూరుతుంది, కానీ దూరం నీయొచ్చు, కానీ ఈ ధనవంతుడు పరలోక రాజ్యానికి రాడయ్యా అని శిష్యులతో లేక అక్కడ ఉన్నటువంటి జనంతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ ధనం అంటే అంత వ్యామోహం మనకు, ఆ యొక్క ధనం అంటే అంత పిచ్చి, బంగారం అంటే అంత ఆశ, వెండి అంటే అంత ఇష్టం, అంత మక్కువ. అందుకే కన్యక తన వడ్డానాన్ని మరవదంట, పెళ్లి కూతురు తన వడ్డానము మరవదంట, నిద్రలో కూడా కనబడించలేము. దాని మీద పిచ్చి, అదే పిచ్చి దేవుని వాక్యం మీద పెడితే ప్రియులారా దేవుని కోసం బ్రతుకుతాం, దేవుని చిత్తంలో బ్రతుకుతాం, దేవుని ఆలోచనలో బ్రతుకుతాం, దేవుని కోసం బ్రతుకుతాం. ఆ బ్రతుకు చాలా అమూల్యమైనది. ఎంతోమంది భక్తులు బ్రతికి చక్కగా దేవుని మహిమపరిచి దేవుని కోసం ప్రాణం ఇచ్చి కూడా వెళ్ళినటువంటి వారి శిష్యులను మనం చూస్తాము. అటువంటి భక్తులు ఉన్నారు ప్రియుల. కనుక మనము మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఆయన ఆజ్ఞ పాటించి గైకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది అని లేఖనం మనకు తెలియపరుస్తుంది ప్రియుల. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము,
చదువుదాం చూడండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవడైతే ఎవడైనా ఆడవారు కానీ మగవారు కానీ లేక షండులు కానీ అటు ఇటు వారు కానీ ఎవరైనా సరే మనిషిగా పుట్టిన వారు ఆయన మీద మన మనసు అనుకుంటుందో వారిని ఖచ్చితంగా దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఎందుకయ్యా అలా కాపాడతాడంటే అతని మనసు నా మీదనే ఉన్నది, అతని దృష్టి అంతా నా మీద ఉన్నది. నా ఆజ్ఞలు తెలుసుకుందామా, గైకొందామా, పాటించుదామా, ఇంకా సత్యవంతుడైన దేవుడు ఎంత ప్రేమై ఉన్నాడు తెలుసుకుందామా, ఇంకా తెలుసుకుందాం అనేవాడు వాక్యాన్ని తోడుతానే ఉంటాడు. ఎంత వాక్యం నేర్చుకుంటే అంత వానికి విశ్వాసపు స్థాయి పెరుగుతూ ఉంటుంది. చివరికి వాడు దేవుని కోసం ప్రాణం కూడా లెక్క చేయని స్థితిలోకి వెళ్ళిపోతాడు, అంత పర్సెంట్లోకి వెళ్ళిపోతాడు ప్రియుల. కనుక ఎవని మనసు నా మీద ఆనుకున్న వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను, ఏలయనగా అతడు నా యొక్క ఆలోచనల మీద లేక నా రాజ్యం మీద లేక నా నోటి మాటల మీద నమ్మకం ఇచ్చి విశ్వాసం ఉంచున్నాడు కనుక వారిని నేను కాపాడతాను. ఎవడైతే ఆయన మీద మనసు ఆనుకుంటున్న వారిని పూర్ణ శాంతంతో ఆయన కాపాడుకుంటాడు. శ్రమలు, ఇరుకులు, బాధలు పెడతాడు. అలాంటి వారికి పెట్టడానికి కాదు. ఎందుకు పెడతాడంటే మనకు అన్ని ఈ జీవన శైలిలో ఈ లోకంలో ప్రతిదీ నీకు తెలుసుకోవాలి, ప్రతిదీ నీకు తెలియపరచబడాలి, నీవు అనుభవ జ్ఞానం కలిగి సత్యంలో బ్రతకాలనేది దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, ఆయన సంకల్పం. కనుక అన్ని విషయాల మీద నీకు పట్టు ఉండాలి, అవగాహన ఉండాలి. సృష్టికర్త దేవుడు గొప్పవాడు, నమ్మకమైన వాడు అనే విశ్వాసం కూడా ఉండాలి. అందుచేత కొన్ని చిన్న విషయాలు, పరిస్థితులు అన్నీ అర్థమవుటకు నీకు శోధనలు, ఇరుకులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఉంటాయి. కానీ వాటినన్నిటినీ జయిస్తాను, వాటినన్నిటినీ నేను దేవుడిచ్చిన ఆ యొక్క కృపా కనికరములతో నేను వాటిని తట్టుకునే శక్తి పొందుకుంటానని నమ్మకము, విశ్వాసం ఉంచుతాడు కదా. ఆ విశ్వాసం గొప్పది ప్రియుల. అదే అతను నా మీద నమ్మకం ఉంచినాడు కనుక నేను పూర్ణ శాంతి గలవానిగా, అలాగే అతని విశ్వాసం నా మీద ఉన్నది కనుక అతన్ని నేను కాపాడుకుంటాను అని దేవుని వాక్యము, లేఖనము మనకు తెలియపరుస్తుంది ప్రియుల. చూడండి, అదే కోవలోకి చెందినటువంటి వారు యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా వారు కూడా గొప్ప విశ్వాసం కనపరిచినారు దేవుని ఎడల. చూడండి, ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 16 నుంచి చదువుకుందాము. శద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమయ్యే వాళ్ళనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడివి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. వారు నమ్ముకున్నటువంటి దేవుడంట అక్కడ అగ్నిగుండము కాల్చబడతా ఉన్నది. ఇక్కడ ఒక గొప్ప ప్రతిమను తయారు చేసినాడు, అంత బంగారుతో తయారు చేసినాడు, పెద్ద ఎత్తులు తయారు చేసినాడు. ప్రతి ఒక్కరూ ఆ ప్రతిమకు నొక్కాలి, ఆ బొమ్మకు నొక్కాలి, ఆ బంగారు బొమ్మకు మొక్కాలి. మొక్కుతూనే వాళ్ళను ప్రాణాలతో పెట్టడం, లేకుంటే ఆ అగ్నిగుండం లేసి కాలుస్తామని పక్కన అగ్నిగుండము, పక్కన విగ్రహము, బొమ్మ పెట్టి అందరూ కొంతమంది భయంతో ఎందుకు వచ్చిన అగ్నిగుండంలో చావడం ఎందుకు అనేసి భయంతో కూడా మొక్కిన వారు ఉండొచ్చు, లేక ఇష్టంతో రాజు మీద ఇష్టంతో ఆ బొమ్మకు మొక్కిన వారు ఉండొచ్చు. కానీ ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలు వీరు ముగ్గురు మాత్రము వినలేదండి. నీకు జవాబు చెప్పాల్సిన అవసరత కూడా మాకు లేదయ్యా, అయినను చెప్తున్నాం విను. మేము సేవించుతున్న దేవుడు
మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు, మమ్మల్ని తప్పించగలడు, రక్షించగలడు అంత సమర్థత కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు, లేక తండ్రి అయిన దేవుడు, లేక పరిశుద్ధాత్మ దేవుడు, అంత శక్తి కలిగిన సమర్థులైన దేవుడు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన నీ వశం కాకుండా మమ్మ అన్ని విధాలా రక్షించే దేవుడు మాకున్నాడు. మా యేసుక్రీస్తు ప్రభువారు నీ వశం కాకుండా, నీవు పెట్టిన బొమ్మకు మేము లోను కాకుండా కాపాడగలిగే శక్తి కలిగిన సమర్థుడు మాకున్నాడు. ఒకవేళ మమ్మల్ని రక్షింపకపోయినను, దేవుడంట ఒకవేళ అగ్నిలో వేస్తారు కదా, వేసిన తర్వాత ఆయన రక్షింపకపోయినా పర్వాలేదయ్యా, ఆ సత్యమైన దేవునిలో మేము ప్రాణాలు పెట్టుటకు సిద్ధం అని చెప్పినారు ప్రియుల. అప్పుడు రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. ఇది పరిస్థితి మాది. వేసుకో ఆ యొక్క అగ్నిగుండంలో పరిస్థితి ఇది మాది, నువ్వు ఏమైనా చేసుకొని చెప్పినారు రాజుకు. భయం లేకుండా దేవుని విశ్వాసం కలిగి, అక్కడ చూడండి వారు 100% దేవుని విశ్వాసం చూపించినారు. ఆయన కాపాడకుండా బాధలే మాకు, మా దేవుడు కాపాడకుండా బాధలే, మేము అగ్నిగుణమైన పడేసేస్తాము, మా దేవునికి ప్రాణం ఇస్తాము. నీ ప్రతిమకు మాత్రం, నీవు చేసిన బంగారు బొమ్మకు మాత్రం మేము మొక్కము అని ఖరాఖండితంగా చెప్పినారు. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను. వారు చెప్పడానికి ఆయన ఒకలాంటి బెత్తరం కొట్టుకొని ఉండొచ్చు, ఒకలాంటి విమర్శకు లోనైపోయినాడు. ఏందిరా వీళ్ళ భక్తి ఏంది, వీళ్ళ దేవుని శక్తి ఏంది, ఇంతలా మాట్లాడుతున్నారు, అగ్నిలో పోయినా పర్వాలేదు, మా దేవుడు కాపాడకపోయినా పర్వాలేదు అంటాడు. ఇది ఎక్కడి నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, ఏందబ్బా ఆ శక్తి కలిగిన దేవుడు అన్నట్టుగా ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడుకు చేయమని ఆజ్ఞించడంగా కోపం వచ్చేసింది రాజుకు. రే అలా కాదురా, గుండం ఉండాల్సింది రోజు మాదిరి ఒక్కంత కాదు, 7 అంతలు రగలు పెట్టండి అగ్ని గుండం అని చెప్పినాడు. రోజుకు ఒక తరాగా ఉన్నది కదా, అలాంటిది 7 అంతలు పెంచండి అగ్నిగుండము కట్టెలనేసి పెంచమని చెప్పాడు. కోపం వచ్చేసింది రాజుకు. ఇంత అహంకారమయ్యలకు రాజాజ్ఞ ధిక్కరిస్తారా? నేను బంగారు ప్రతిమ చేస్తే దానికి మొక్కరా అని పెంచండ్ర సౌండ్ అన్నట్టు సుమారుగా అగ్ని కట్టలేసి 7 అంతలు పెంచినారు. రోజు కన్నా మామూలుగానే రోజు మాదిరి కాకుండా ఇంకా 7 అంతలు పెంచినారు ప్రియులు. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకు, మేషకును, అబేద్నెగోలను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞేయగా ఆ గుండంలో వేసేయమని చెప్పినాడు. వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిని కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవి వేసిరి. చూడండి, ఏదో వారణ గీరణ పడేయలేదంట. 3 మనుషులు ఎత్తుకొని పోయి బలవంతంగా 7 అంతలు పెంచిన అగ్నిగుండంలో ఏదో ఒక వారణ వేరే సెంటర్లో బాగా నడిమి ఎక్కువ అగ్గి వస్తుంది కదా, అగ్నిగుండంలో సెంటర్లో మధ్య ప్రాంతంలో, ఆ మధ్య ప్రాంతంలో పడవేసినారంట ప్రియుగా. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలమైనందునను శద్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి. 3 వ్యక్తులు పోయినారు విసిరివేయనికి. ఈ యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ దేవుని భయం కలిగిన, దేవుని భక్తి కలిగిన, విశ్వాసంలో 100కు 200% విశ్వాసం ఇచ్చిన వీరిని విసిరేనికి పోయిన వారంట
ఆ దగ్గరికి పోగా వేడినికి తాళలేక వారిని విసిరైతే వేసినారు, కానీ ఆ విసిరేంలో వీళ్ళు ఆ సెగకు చనిపోయినారట. అంత వేడి పుట్టించినాడు, 7 అంతలు పుట్టించినాడు. ఒక పరి మనం కూడా ఎప్పుడన్నా చలికి కాసుకునే దానికి మంటలు వేస్తుంటే చలి పోయితే ఏమవుతాము, చలి ఎక్కువ అంటున్నాం, మంట ఎక్కువైతే ఎనికి కాళ్ళు పోతాయి, కాళ్ళకు కూడా సెగ తగిలితే ఎనికి సర్దుకుంటాం కూర్చున్న పీట అది జరుపుకొని. అలాగూ వీళ్ళు పోయినారు, వారిని గుండంలో వేసేలోపు వీళ్ళు చనిపోయినారు. వేసేసినారు. వీళ్ళు అంత వేడిని తట్టుకోలేక వీళ్ళు అగ్నిజ్వాలల చేత ఆ యొక్క అగ్నిజ్వాలలు వీరిని కూడా కాల్చివేసి వీళ్ళు చనిపోయింది. శద్రక్ మేషక్ అబేద్నెగోను ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిని కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే, అవి సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చి, అవునయ్యా మనం వేసింది 3 ఈ 3 పోయిన వారు సచ్చినారు, ఇక్కడ ఉన్నారు. అందుకు రాజు, నేను 4 మనుషులను ఆ బంధకములు లేక అగ్నిలో సంచరించుచుంటుట చూస్తున్నాను. వేసింది 3 కదయ్యా, అక్కడైంది 4 కనపరుస్తున్నారు, 4 తిరుగులాడుతున్నారు అక్కడ. నాకు అలా కనపడుతుంది, నాకేమన్నా కంటి చూపు ప్రాబ్లం, మీరన్నా చూడండి అన్నట్టుగా ఆ యొక్క మంత్రులకు చెప్తున్నాడట. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రక్ మేషక్ అబేద్నెగోలను వారలారా బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలవగా శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడి పోకుండుటయు, అగ్నివానైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. చూడండి, వారైతే వచ్చినారు బయటికి, 3 ఉంటే 4 చూస్తున్నారు. ఆ 4 వారు యేసుక్రీస్తు ప్రభువారు లేక ప్రభు దూత. అక్కడ వారిని కాపాడింది, బయటకు వచ్చినారు. ఏందయ్యా ఇలా పరిస్థితి అంటే, ఆ వస్త్రములు కాలేదంట, అలాగే వాళ్ళ తల వెంట్రుకలు కాలేదంట, అలాగే వారి కాడ కాలినటువంటి వాసనైనా కూడా రాలేదంట. ప్రియుల తల వెంట్రుకలు ఒక ఎంటుక కూడా కాలేదు. అది భక్తి విశ్వాసం. మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, మా దేవుడు అంత శక్తివంతుడు, అంత నమ్మకమైన వాడు, అంత ఆయన సమర్థుడైన దేవుడు అని ముందుగానే అబేద్నెగోను శద్రక్ మేషకులు రాజుకు నెబుకద్నెజరుకు హెచ్చరించే వాళ్ళు దాంట్లోకి పోయినారు. ఇలాంటి విశ్వాసము దేవుడు గ్రంథములో చక్కగా ఈ యొక్క భక్తుల ద్వారా మనకు రాయించినాడంటే, మన విశ్వాసత, మన నిరీక్షణ, మన పట్టుదల, ఓపిక, మనము ఎలా ఉండాలని వీరిని బట్టైనా వీరు ఎంత భక్తి కనపరిచారయ్యా, చనిపోయినా పర్వాలేదయ్యా, మేము క్రీస్తులో నీవు చెప్పిన పని చేసేదే లేదని చెప్పినారు. అదే గుమ్మడకాయ అంత విశ్వాసం అంటే అదే ప్రియుల. మనము ఆవగించేంత విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కనుక నేను నా జీవితాలలో భక్తుల జీవితాలను నెమరు వేసుకుంటూ మనము దేవుని వాక్యము చేతపట్టుకొని హృదయంలో ఉంచుకొని దేవుని భయం కలిగి బ్రతుకుతాం. మన నరుడికి చాలా మంచిది. ఆయన గద్దింపులో బ్రతుకుతా మనకు శ్రేయస్కరము, అన్ని విధాల మంచిది. మనము నరకము నుండి తప్పించబడతాము, ఈ లోకంలో అందరితో సమాధానం కలిగి బ్రతుకుతాము, అందరి దయతో ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకవచ్చును, ఆ లోకంలో ఇంకా ప్రభు దగ్గర బ్రతకవచ్చును, మంచి క్రియలతో బ్రతకాలని దేవుని చిత్తం ప్రియుల. కనుక ఆయన అమూల్యమైన రక్తం ద్వారా కనుగొబడిన ప్రతి బిడ్డలం కూడా మనము మనుషులమే, బలహీనులమే,
ఎవరు నీతిమంతులు లేడు, ఎవరు పరిశుద్ధులు లేరు. కానీ ఆ పరిశుద్ధుని రక్తం ద్వారా మనము రెడీ అయినాము కనుక, పవిత్రపరచబడినాము కనుక మనము ఎక్కువ విశ్వాసం లేకున్నా ఆవగింజంత విశ్వాసంతో అయినా దేవుని మీద నమ్మకము, మనము విశ్వాసము కనపరచాలని దేవుని వాక్యాలు మనకు బలంగా తెలియపరుస్తూ మనకు తేటగా భక్తుల జీవితాలలో అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూస్తాం. అటుదైన పరిస్థితుల్లో మనము సత్యంలో బ్రతుకుటకు, శాంతి సమాధానాలు కలిగి నీతి నిజాయితీ కలిగి మనం బ్రతుకుటకు దేవుడు అటుదైన జ్ఞాన బుద్ధి వివేచనను మనకు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. తలలు వచ్చినట్టయితే చిన్న ప్రార్థన.